వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టొద్దని మంత్రి గంగుల కమలాకర్ ఏపీ ప్రభుత్వ పెద్దలకు సూచించారు. కరీంనగర్ వేదికగా మంత్రి హరీష్ రావు కేసీఆర్ను విడదీసేలా ఏపీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ దేశం కేసీఆర్ పాలన కోరుకుంటుందని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలో కేసీఆర్ నాయకత్వం కావాలని ఫ్లెక్సీలు వెలిసిన విషయాన్ని గుర్తు చేశారు. మా వైపు కానీ, మా కుటుంబం వైపు కానీ, మా ప్రభుత్వం వైపు చూస్తే మళ్ళీ 2000 ప్రభుత్వం మళ్ళీ తీవ్రత లెక్క మళ్ళీ మీ మీద దాడి చేసి వస్తుంది. మా జోలికి రాకండి, మా మంత్రుల జోలికి రాకండి, మా ముఖ్యమంత్రి జోలికి రాకండి, మా ప్రభుత్వం జోలికి రాకండి. నువ్వు సలహాదారు నీ ప్రభుత్వానికి, మాకు కాదు, మా ప్రభుత్వం కాదు. నువ్వు ఏం సలహాలు ఇచ్చుకుంటావో, మూడు రాజధానులు పెడతావా, 4 రాజధానులు పెడతావా, ఎవరు పెడతావో సజ్జల రామకృష్ణ గారు మీ జగన్ సలహా ఇవ్వండి, మాకు కాదు సలహా ఇచ్చేది. నువ్వు ఆయనకు ప్రభుత్వ సలహా కావచ్చు, నువ్వు ఇక్కడ రావాలి కదా. కాబట్టి మేము రెచ్చిపోకముందే ఇటువంటి మానుకోండి, మా జోలికి రాకండి. మేమేదో మా తంటాలను పడుతున్నాం, మా ప్రభుత్వము, మా ప్రజలు, మీ స్కీములు, మా పథకాలు ఈ రకంగా వస్తున్నాం అభివృద్ధి కోసం. మీ ఫెయిల్యూర్ మొత్తం ఎన్నో పాసనాలు ఫెయిల్ బట్టి మా జోలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే చివరిగా హెచ్చరికగా భావించండి. సీరియస్ వార్నింగ్. ఎవరైతే మా ప్రభుత్వం మీద ఎవరు చేసే మంత్రులందరూ ఖబర్దార్ అటువంటి వార్తలు ఇప్పుడు మాట్లాడకండి. కేసీఆర్ గురించి మాట్లాడండి, కేసీఆర్ వల్ల హరీష్ రావు గురించి కానీ ఏ మంత్రి గురించి ప్రభుత్వం మీద విడదీసే మాట్లాడే అవకాశం ఇంకా లేదు, ఆస్కారం లేదు. మీ కుటుంబంలో రాజశేఖర రెడ్డి లెక్క విడగొట్టలేరు. కాబట్టి ఇది సీరియస్ గా ఫైనల్ వార్నింగ్ అని చెప్తున్నాం మేము.